మైనారిటీలకు పూర్తిగా వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ వదిలేశాడు. చంద్రబాబు నాయుడు మైనారిటీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాలని ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు. ఒక అడుగు ముందుకేసి మా గుంటూరు జిల్లా ఎంపీ అయితే మైనారిటీలకు అన్యాయం జరిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మొత్తం వారందరినీ ద్రోహం చేసేసారు మైనారిటీలను. వర్షపోటు విషయంలో, బిల్లు విషయంలో మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా విధానం చెప్పాం. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మా అధ్యక్షుడు పలుమార్లు చెప్పారు. ఆ మేరకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశాం, నిన్న రాజ్యసభలో ఓటేశాం. దీంతో రాష్ట్రంలో ఉన్న మైనారిటీలంతా టీడీపీ చేసిన ద్రోహాన్ని చర్చించుకుంటున్నారు. ఇంత అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేశాడు, వాడదాటిన దాకా ఓడమల్లన్న, వాడదాటిన తర్వాత బోడిమల్లన్న అనే విధంగా మమ్మల్ని మోసం చేశారని నిలదీస్తుంటే దీన్ని తప్పించుకోవటానికి చంద్రబాబు ఏం చేశాడు? యథావిధి యథారాజా తథా ప్రజ అనే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలైశాడు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విప్పు జారీ చేయలేదని, బిల్లు అనుకూలంగా ఓటు వేసిందని నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా తమ తమ సంస్థల్లో, సోషల్ మీడియాలో అకౌంట్లలో, తమ తమ మీడియా సంస్థల్లో ఈ ఫేక్ న్యూస్ నడుపుతూ ఉన్నారు. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ ఎలా చేసిందో మీకు చూపిస్తాం. అలాగే నిన్న రాజ్యసభలో బిల్లు వ్యతిరేకంగా మా పార్లమెంటు పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగాన్ని, ఈ రాష్ట్రంలో మైనారిటీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వర్క్స్ బోర్డ్ బిల్లు విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నాం అని సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన మాటలను ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవాలా. ఇంత ప్రస్ఫుటంగా భారతావని ప్రజానీకమంతా వీక్షించే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకొని ఉంటే అబద్ధాలు, అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు,
వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్నీ అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులు ఏంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు 1,41,00,000 కుటుంబాలు. అంటే 90% పేదవారే. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఎంతమందో తెలుసా? 8,60,000 మంది కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికల్లో చెప్పారు. అబద్ధాలు పుంకాలుగా రాయించారు. మరలా అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. చివరికి ముస్లిం మైనారిటీలను కూడా వాడుకుని ఎన్నికల్లో గెలిచి వారికి హాని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు వల్లించటం అంటే ఇది కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా ప్రజలు కళ్ళు లేని కబూచీలు కాదు, అజ్ఞానులు కాదు, ప్రజలు విఘ్నులు, ఆలోచించేవాళ్ళు. రాష్ట్రం యావత్తు ముస్లిం లోకం ఉడికిపోతా ఉంది నువ్వు చేసిన మోసాలకి. అందుకనే వక్ఫ్ బోర్డు విషయంలో ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడు, నకిలీ వార్తలు అబద్ధాలు రాయిస్తా ఉన్నాడు. తస్మాత్ చంద్రబాబు జాగ్రత్తగా ప్రజలకు సమాధానం చెప్పుకునే రోజు దగ్గరకు వస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరకలేస్తాకి చూస్తా ఉన్నారే, సచ్చీలుడుగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. వర్క్ ఫోర్స్ విషయంలో, ఈ బిల్లు విషయంలో మీరు చేసిన తప్పిదం ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేతమైన గొప్ప నిర్ణయం ప్రజలకు తెలుసని మీడియా ద్వారా మీకు విన్నవిస్తా ఉన్నాం.